హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధరణి డిజైన్స్. ఈరోజు మనకి ఇంకొక ఆర్డర్ వచ్చింది. కస్టమర్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని నేను మొత్తం 12 ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. టోటల్ 2 బ్యాంగిల్స్ చేయాలి. ఈచ్ బ్యాంగిల్కి 6 బ్యాంగిల్స్ పేస్ట్ చేస్తున్నాను. 6 బ్యాంగిల్స్ కలిపితే మనకి 1 కట్ బ్యాంగిల్ వస్తుంది. 6 బ్యాంగిల్స్ని నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి పేస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ 6 బ్యాంగిల్స్ని పేస్ట్ చేసి 1 కట్ బ్యాంగిల్ చేశాను. లేకపోతే డైరెక్ట్గా 1 కట్ బ్యాంగిల్తో అయినా చేయొచ్చు. నాకు వచ్చిన ఆర్డర్ ప్రకారం బ్యాంగిల్ బ్రాడ్గా ఉండాలి. దానికోసం నేను 1 కట్ బ్యాంగిల్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా పేస్ట్ చేయాలి. ఒక బ్యాంగిల్కి ఇంకొక బ్యాంగిల్ని ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే గ్లాస్ బ్యాంగిల్స్తో కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. నేనైతే ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో చేస్తున్నాను. కొంచెం సేపు పక్కకు పెట్టుకొని ఒక 10 to 15 minutes డ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇలానే సేమ్ ఇంకొక బ్యాంగిల్ని కూడా తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూతో పేస్ట్ చేశాను. ఈ రెండింటిని ఒక 10 to 15 minutes డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాతకి మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం స్టార్ట్ చేద్దాం. నేను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి బ్లూ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. 1 కట్ బ్యాంగిల్ కాబట్టి 45 to 50 స్ట్రాండ్స్ నేను ప్లాంక్ యూజ్ చేసి తీసుకున్నాను. మనం తీసుకున్న థ్రెడ్ని బ్యాంగిల్కి ఫ్యాబ్రిక్ గ్లూతో పేస్ట్ చేసి వ్రాపింగ్ స్టార్ట్ చేయాలి. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి వ్రాపింగ్ చేయడానికి బ్యాంగిల్ని. నేను ఈ మెథడ్ యూజ్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు, బ్యాంగిల్ టాప్ నుండి థ్రెడ్ని తీసుకొని వ్రాపింగ్ చేస్తున్నాను నేను. ఈవెన్గా బ్యాంగిల్ మొత్తం వచ్చేలాగా చేయాలి. మనం తీసుకున్న బేస్ బ్యాంగిల్ కనబడకుండా వ్రాపింగ్ చేయాలి థ్రెడ్ అనేది నీట్గా. అలా కంప్లీట్గా బ్యాంగిల్ మొత్తం వ్రాపింగ్ చేసిన తర్వాతకి లాస్ట్కి ఫ్యాబ్రిక్ గ్లూతో పేస్ట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక బ్యాంగిల్ కూడా చేశాను. ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఆ బ్యాంగిల్కి స్టోన్ చైన్ని అటాచ్ చేస్తున్నాను. కస్టమర్ ఇచ్చిన మోడల్ ప్రకారం ఇలా ఉంది. స్టోన్ చైన్ని బ్యాంగిల్ మొత్తం అటాచ్ చేసిన తర్వాతకి లాస్ట్కి ఎంతవరకు లెంత్ కావాలో అంతవరకు తీసుకొని రిమైనింగ్ కట్ చేసేయాలి. స్టోన్ చైన్ అటాచ్ చేయడం అయిపోయిన తర్వాతకి ఒక 2 to 3 minutes డ్రై అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సేమ్ అలానే ఇంకొక బ్యాంగిల్కి కూడా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి స్టోన్ చైన్ ఆర్ పర్ల్ చైన్ ఏదైనా అనొచ్చు, దాన్ని పేస్ట్ చేసేయాలి. ఈ విధంగా 2 బ్యాంగిల్స్ని చేశాను నేను. సో ఇప్పుడు ఐ షేప్డ్ కుందన్స్ తీసుకున్నాను. ఐ షేప్డ్ అనొచ్చు, లేకపోతే లీఫ్ షేప్ కుందన్స్ అనొచ్చు. వీటిని లీఫ్ కట్ మోడల్ లాగా పేస్ట్ చేయాలి. అంటే స్టోన్ చైన్కి అటువైపు ఇటువైపు అటాచ్ చేయాలి ఈచ్ కుందన్ని కొంచెం గ్యాప్తో, అంటే లీఫ్ మోడల్ వచ్చేలాగా. ఈ కుందన్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. నేను తీసుకున్న స్టోన్ చైన్కి మ్యాచ్ అయ్యేలాగా కుందన్స్ని ఇలా బ్యాంగిల్ మొత్తం పేస్ట్ చేసేసాను. సేమ్ అలానే ఇంకొక సెకండ్ బ్యాంగిల్కి కూడా అటాచ్ చేసేయాలి అన్ని కుందన్స్ని. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఎగ్జాక్ట్గా లీఫ్ షేప్ లాగా ఉంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. మీకు కూడా ఇలాంటి కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కావాలంటే మెసేజ్ చేయండి. ఫాలో అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.